ఇందిరమ్మ ఇళ్లను తక్షణమే అర్హులైన పేదలకు మంజూరు చేయాలి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ పనులు చేపట్టాలి. దోమల నివారణ చర్యలు చేపట్టి హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన. మాట్లాడిన మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి గారు, పాల్గొన్న మాజీ కౌన్సిలర్లు ప్రసాద్, రాజు, ఉద్యమకారులు హుసేన్, మైనారిటీ సెల్ కాజాబక్ష్, మునీర్, ఎస్సీ సెల్ రామిల మధు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు హరితహారం చాలా చక్కగా జరిగేది. ఇంటింటికి 6 మొక్కలు కూడా మనం ఇచ్చేవారం ఈ టైం వరకు. ఇప్పటి వరకు కానరాని హరితహారం ఎక్కడ కూడా కనిపించట్లేదు. మొక్కలు పంచిన దాఖలాలు లేవు, మొక్కలు